హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. ఇవాళ రెసిపీ కరివేపాకు పొడి. ఇది ఎలా చేయాలో ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా అయితే కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పునైతే తీసుకున్నాను. శనగబ్యాళ్ళను వేయించుకున్న తర్వాత మినపప్పును కూడా తీసుకోవాలి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉన్నాను. మీరు సపరేట్గా అయినా ఒక్కొక్కటి సపరేట్గా అయినా వేయించుకోవచ్చు. బట్ ఆయిల్లో కాబట్టి నేను అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటూ వస్తున్నాను. ఓకేనా? శనగపప్పు, అలాగే మినపప్పు, అలాగే కాసింత ధనియాలు, అంటే 1.5 టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకున్నాను. ఇవి బాగా వేగనివ్వాలి. తర్వాత ఇవన్నీ వేగాయి అనుకుంటే ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. మనం కారం ఎక్కువ తినగలము అనుకుంటే ఎండుమిరపకాయలు ఒక 6 లేదా 7 వరకు తీసుకోవచ్చు. లేదు కొంచెం తక్కువ తింటారు అనుకునే వాళ్ళైతే కొన్ని తగ్గించేసుకోవాలి ఎండుమిరపకాయలు. ఓకేనా? వీటిని బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇవి చల్లగా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి చల్లగా అయ్యేలోపు మనం అదే కడాయిలో ఇంకాస్త ఆయిల్ వేసి కరివేపాకును కడిగి తడి ఆరే వరకు ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని స్టవ్ ఆపేసేయాలి. ఇవి చల్లగయ్యేలోపు మనము వెల్లుల్లిని ఒలిచిపెట్టుకోవాలి. వెల్లుల్లి ఒక 10 లేదా 12 వరకు ఒలిచిపెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ చల్లగయ్యాయి. నేను అన్ని మిక్సీ జార్లో తీసుకున్నాను. తగినంత ఉప్పును యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? ఇవి గ్రైండ్ అయిన తర్వాత మాత్రమే మనం వెల్లుల్లిని యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? అంతే అండి. కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం కరివేపాకుని పచ్చిది ఎప్పుడు తినాం కదా, పోపులో వేసిన తీసి పడేస్తూ ఉంటాం కాబట్టి కరివేపాకుతో పొడిని ఇలా ట్రై చేయండి. నేను ఇంకొక మెథడ్ కూడా చేశాను. మీకు నచ్చితే ఈ రెండిట్లో ఏదైనా ట్రై చేయండి. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.